హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్ని క్యూట్ ఏంజెల్ అండి. ఇక్కడైతే నేనైతే మోదకాలు అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా ఈజీగా హైజీనిక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేశానండి. దీంట్లోకి అయితే నేను ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే తురుముకున్నానండి. తురుముకొని అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఎండు కొబ్బరి అయితే అంత టేస్టీగా అయితే ఉండదు. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనకి పచ్చి వాసన పోయేంతసేపు మనకైతే వేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే కప్పుతో నేను ఒక 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనకు బెల్లం అనేది కరగాలి కాబట్టి. సో కొద్దిగా వాటర్ వేసుకొని మనం అది కరిగేంతసేపు వెయిట్ చేయాలండి. సో ఇది కరిగినాక మనం దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా నేతిలో వేయించుకున్న కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి అయితే నేను ఒక 1 స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనము ఉత్తగా అయినా కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు నెయ్యి చాలా తింటారు కాబట్టి నెయ్యి అయితే చాలా ఎక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ నేను యాలకుల పొడి అండి కొద్దిగా వేసుకున్నాను. చూసారా మనకైతే రెడీ అయిపోయింది లోపట స్టఫింగ్ అనేది. ఇదే బాండీలో నేనైతే 1 కప్ వాటర్ అయితే తీసుకున్నాను. అదే కప్తో 1 కప్ మిల్క్ తీసుకున్నాను. జస్ట్ కొద్దిగా పంచదార వేసుకున్నానండి. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా మనం కొందరైతే వాటర్తో చేస్తారు, కొందరైతే ఇలా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. సో దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను. సో ఇలా బియ్య పిండి వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిల్క్ వేయడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం అలా కలుపుతూ ఉంటే మనకు గట్టిగా అవుతుంది. సో మనకి పిండి అనేది ఇలా ఉండాలి, కాలుతుందండి అప్పుడైతే. సో ఇందాక మనం స్టఫ్ అయితే రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి. సో ఇలా మనం చిన్న చిన్న ఉండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను నెయ్యి అనేది చాలా ఎక్కువ వేసానండి. సో ఇది మొత్తం ఎలా రెడీ అయిపోయిందంటే ఒక హల్వా లాగా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇలా మనం చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా పిండి అనేది మనం ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పటికి కూడా కొద్దిగా కాలుతూ ఉంది. సో ఇంకా లేట్ అయిపోతుందని త్వరగా చేసేసుకున్నాను. ఇది అయితే మనకి మోదకాలండి. సో ఇది బయట షాప్లో అయితే దొరుకుతుంది. ఫస్ట్ దీనికైతే కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేయాలండి. మనం నెయ్యి పెడితేనే మనకు వస్తుంది. డైరెక్ట్ పిండి పెడితే అయితే మనకి మోదకాలు అయితే రావండి. సో ఇలా మనమైతే నెయ్యి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టేసుకొని మనం దాంట్లోకి అయితే 2 సైడ్స్ అయితే మనం పిండి అయితే అప్లై చేయాలి. సో మధ్యలో ఈ కొబ్బరి మిశ్రమం అనేది మధ్యలో పెట్టేసి మనం క్లోజ్ చేయాలి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే మోదకాలు అయితే రెడీ అయిపోతాయండి. సో మళ్ళీ చూపిస్తున్నాను. మనం దీన్ని మోదకాలు ఇది మిషన్ లేకపోయినా కూడా మనం హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. కానీ దీంతో చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేసి ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా దీంతో చేశానండి. చూసారా అటు ఇటు 2 సైడ్స్ పిండి అనేది పెట్టేసుకొని మిడిల్లో ఈ కొబ్బరి మిశ్రమం అనేది పెట్టేసుకోవాలి. సో చూసారా ఇలా అన్ని మోదకాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పక్కన. చూసారా నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడనైతే ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను. కింద వాటర్ పోసి పెట్టాను. సో పైన మనం ఈ ప్లేట్కి కూడా నెయ్యి అనేది రాసుకోవాలండి, లేకపోతే అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో పైన నేను కుంకుమ పువ్వు కూడా వేసాను. చూసారా ఇలా మనం ఒక 10 మినిట్స్ పెట్టే ఉంటే మనకైతే ఈజీగా ఇలా స్టీమ్ అయిపోతాయండి. 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. చూసారా ఎంత టేస్టీ అయినా మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి. మనం ఈ మోదకాలు అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇలా అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.